హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వర్షాలు పడుతున్నాయి కదా, మరి అందరూ ఏమేమి వంటలు వండుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వర్షంలో నేనైతే చికెన్ తినాలని ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఈ చికెన్ ట్రై చేద్దామని చెప్పేసి నేనే స్వయంగా వెళ్ళి చికెన్ షాప్కి వెళ్ళి నేనే చికెన్ తీసుకొని వచ్చాను అనమాట. సో అలా ట్రై చేద్దాము, కొంచెం స్పైసీగా అని చెప్పేసి ఎక్కువ మిర్చి వేసి కర్రీ చేస్తున్నాను. మీరేమేమి వంటలు తింటున్నారో కామెంట్ చేయండి. నేను వర్షాలు అక్కడ ఎలా ఉన్నాయి, ఒక్కొక్క ప్లేస్లో చాలా దారుణంగా ఉన్నాయి కదా. సో అందరూ సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ కర్రీ వచ్చేసి చికెన్ కర్రీ అనమాట. చికెన్ కర్రీని మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే చాలా సింపుల్గా చేసేసాను, నార్మల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే, ఏమీ ఎక్కువ వేసేయలేదు, మసాలాలు కూడా చాలా సింపుల్గా చేశాను అనమాట. చికెన్ ఇష్టమా, లేకపోతే ఎంతమందికి ఏ కర్రీస్ ఇష్టమో కామెంట్ చేయండి. అలానే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు అనమాట. చికెన్ ఇంకా ఇంకా వెరైటీస్ ఎలా చేయొచ్చో కూడా కామెంట్ చేయండి. చికెన్కి ఏది కాంబినేషన్స్ ఏం బాగుంటాయి కూడా కామెంట్ చేయండి. ఒకప్పుడు చికెన్ బాగా తినేదాన్ని అనమాట, ఇప్పుడు తగ్గించాను. ఎలా అంటే ఒకప్పుడు అయితే ఓన్లీ చికెన్ మాత్రమే తినేదాన్ని నాన్ వెజ్లో, ఇప్పుడైతే కొంచెం వేరేవి కూడా తింటున్నాను. సో మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి. ఈ కర్రీ నైట్ చేసిన బిర్యానీ మిగిలిపోయిందనమాట, అది సేల్ అవ్వాలంటే కన్ఫామ్గా చికెన్ కర్రీ ఉండాల్సిందే. లేకపోతే నార్మల్ కర్రీస్తో అయితే అది వర్కౌట్ అవ్వదు, వేస్ట్ అయిపోయింది అని చెప్పేసి పనిమాల నేనే వెళ్ళి చికెన్ తెచ్చి అన్నీ రెడీ చేస్తున్నాను అనమాట. ఈ పనిమాల చెప్పాను వాళ్ళకి, నాకైతే కండ అలా ఉంటాయి కదా, ఆ పీసెస్ అస్సలు నచ్చదు. నేనే వెళ్ళి ఎందుకు తెచ్చానంటే నాకు బోన్ పీసెసే కావాలి అని చెప్పి సపరేట్గా చెప్పి ఆయనకి చెప్పి తీసుకొచ్చాను అనమాట, ఎప్పుడు ఫ్రెష్ కొట్టించి. సో ఆయన అలానే చేశారు. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది, చాలా సింపుల్గా ఎక్కువ ఏమి వేయకుండా సింపుల్గా ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. కొంచెం మసాలా కాకుండా కొంచెం కారం ఉప్పు ఎక్కువ వేసాను, నార్మల్గా ఉండేదానికంటే కొంచెం స్పైసీగా తిందామని. ఇంకా ఎక్కువ మసాలాలు కూడా ఏమీ వేయలేదు, కొంచెం ధనియాల పౌడర్ను గరం మసాలా ఒకటి ఉంటే అది యాడ్ చేశాను అనమాట. నాన్ వెజ్ కాబట్టి కన్ఫామ్గా కొంచెమైనా పసుపు ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే నీచు స్మెల్ అలాంటిది ఉండదు కాబట్టి ఈ టిప్ యూస్ చేసుకోండి. ఆల్రెడీ అందరికీ తెలుసు, కానీ కొత్తగా చెప్పేది ఏం లేదు, నార్మల్గా చెప్పాను. సో అలా నాకు ఎండ్ అయిపోయింది అనమాట. మీరేమేమి తిన్నారో కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొన్ని టిప్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. నేను బిర్యానీ చేసిన వీడియో కూడా అప్లోడ్ చేశాను, ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి, అది కూడా లైక్ చేయండి. ఇది గైస్ నా వీడియో. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అనమాట. కొన్ని టమాటాలు వేసేసి కర్రీ అయితే ఫినిష్ చేశాను. టమాటా వేసుకోవచ్చు, గోంగూర వేసుకోవచ్చు, చాలా వెరైటీస్ చేస్తారు కదా చికెన్ అంటేనే. చికెన్ చాలా సింపుల్, ఈజీగా అయిపోయే కర్రీ. నాన్ వెజ్లో ఏదైనా ఉందంటే నేను చికెన్ అని చెప్తాను. అది చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయింది, అలా చేసేసిన. ఏమి వేసినా వేయకపోయినా కానీ జస్ట్ ఒక మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కర్రీ అయిపోయిద్ది. ఇంకా రిమైనింగ్ వాటికంటే కొంచెం ఎక్కువ ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. చికెన్కి అలా కాదు కదా, చాలా సింపుల్గా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా తీసుకోదు. సో అలా నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నా కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట, చాలా బాగా కుక్ అయింది, మంచిగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా కొత్త వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను, అవన్నీ చూడటం కోసం ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది అనమాట నిన్న వండిన బిర్యానీ. దానికి కర్రీ ఆనియన్స్ లెమన్ లేకుండా బిర్యానీ ఉంటుందా అసలు? సో అవి కూడా అనమాట. సో ఓకే గైస్, ఇవాళ నాకు ఇలా ఫినిష్ చేశాను. మీరేమేమి తిన్నారో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.